నమస్తే ఎస్ఆర్7 టీవీ న్యూస్ కి స్వాగతం. మన డబ్బులు మన లెక్కలతో సంఘాలు పటిష్టమవుతాయి. తిరుపతి జిల్లా బుజ్జినాయుడు కాండ్రింగలో వెలుగు కార్యాలయం వందు ఈ నారీలకు శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల అభివృద్ధి అధికారి వెంకటరత్నమ్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళా సంఘాలు లావాదేవీలు మొబైల్ బుకింగ్ ద్వారా ఆన్లైన్ చేయడమే కాకుండా వీటిని మన డబ్బులు మన లెక్కలు యాప్ ద్వారా ప్రతి సభ్యురాలు తన సమాచారం తన గ్రూప్ సమాచారంతో పాటుగా తను చెల్లించిన పొదుపు మరియు అప్పులు వివరాలు తన మొబైల్ ఫోన్లోనే విని కరెక్ట్ గా ఉన్నాయా లేదా అని తెలుసుకొని తప్పుగా ఉంటే ఫోన్లోనే వాయిస్ ద్వారా ఫిర్యాదు చేసే విధంగా ఉందని దీనివల్ల సంఘాలు పటిష్టమవుతాయని తెలిపారు. అంతకుముందు వెలుగు ఏపీఎం మునయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ చంద్రబాబు నాయుడు గారు వెలుగు రూపకర్త నిరంతరం మహిళలు అభివృద్ధికి కృషి చేసే ఆలోచనలో భాగంగా మహిళా సంఘాల లావాదేవీలు వారి ఫోన్లో విని సరిచూసుకోవాలన్న లక్ష్యంతో ఇప్పటికే రాష్ట్రం మొత్తం మొదటి మరియు రెండవ విడతలో జిల్లాకి 5 గ్రామ సంఘాల చొప్పున పైలట్ గా మన డబ్బులు మన లెక్కలు కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు. 3వ విడతలో ప్రతి మండలంలో 3వ వంతు గ్రామ సంఘాలలో ఈ కార్యక్రమం చేపట్టడం కొరకు ప్రతి 10 సంఘాలకు ఒక ఈ నాదులను ఎంపిక చేసి వారికి శిక్షణ ఇవ్వడం జరిగింది. 18వ తేదీ నుండి 21వ తేదీలోపు ఎంపిక చేసిన గ్రామ సంఘాలలో దీనిపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించి 22వ తేదీ నుండి ఈ నారీలు మరియు వివోఏలు సంఘం వారీగా సమావేశాలు ఏర్పాటు చేసి యాప్ డౌన్లోడ్ చేసుకొని వినియోగించే విధానంపై సభ్యులకి శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. అనంతరం ఈ నారీలు వివోఏలు సిసిలతో కలిసి ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిసిలు వెంకటరత్నం వీరజిన్న మండలం సమాఖ్య లీడర్లు భారతి లావణ్య అకౌంటెంట్లు హిమగిరిజ శిరీష సంఘమిత్రులు మరియు ఈ నారీలు పాల్గొనడం జరిగింది. రిపోర్టింగ్ బై ఎస్ఆర్7 టీవీ న్యూస్ ఛానల్ రిపోర్టర్ బి రామచంద్రయ్య. గ్రామ సంఘాల్లో మనం ఈ మండలంలో మన లెక్కల కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము. సో ఈ కార్యక్రమాన్ని మనం ఈరోజు మండల స్థాయిలో ఈ నారీలు అలాగే వివోఏ గారికి శిక్షణ అయిన తర్వాత రేపటి నుంచి 21వ తేదీ వరకు గ్రామ సంఘం వారీగా సభ్యులందరినీ సమావేశం ఏర్పాటు చేసి ఈ మన డబ్బులు మన లెక్కల కార్యక్రమం ఉద్దేశాన్ని వాళ్ళందరికీ తెలియజేసి వాళ్ళకి యాప్ డౌన్లోడ్ చేయించి వాళ్ళ లెక్కలు ఏ విధంగా వాళ్ళు వినాలి అనే సమాచారాన్ని వాళ్ళందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. అలాగే 22వ తేదీ నుంచి ఈ నారీ గారులందరూ కూడా సంఘం వారీగా సమావేశాలు ఏర్పాటు చేసి వాళ్ళ సంఘం బుక్కులకి మన డబ్బులు మన లెక్కల యాప్లో వచ్చే